అందరికీ మరణాత. శిలువ ధ్యాన గుడారం 36వ దినము. శిలువ ధ్యాన వరలైన మీ ಎಲ್ಲರಿಗೂ శిలువ ధ్యాన శక్తి ప్రభు అనుగ్రహించును గాక. ఈ దిన వాక్యము కొరకు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 మోక్షాంశములు ఎరుకపరచితివా. రక్షణ వలసిన పనులెల్ల సూయించినావా. పగలు పగవారి మా నిమిత్తం నీవు చేయవలసిన పనులన్నీ చేసి ముగించినావు. నీ జన్మము, నీ జీవితము చివరకు ప్రయాసమని మా కొరకే. నీ పావన జీవితమును తండ్రి ప్రభా మా కొరకే ఇచ్చినందుకు వందనములు. దేవా, నీవు చేసిన రక్షణ సంకల్పం సమస్తము అని మాట పలుకుచున్నా. విమోచకుడు విజయరూపము అన్న మాటను నేడు మాతో మాట్లాడి మాకు వివరించమని సిలువలో పలికిన 7 ముఖ్యాంశాల్లో 6వ మాటను వివరించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ అనుగ్రహించమని సిలువలో మా కొరకు విజ్ఞాపన చేసి 7 మాటలు పలికిన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం. ఈరోజు అంశం ఏంటంటే విమోచకుడు విజయ రూపము. ఏంటి విమోచించింది? ఏంటి ఆయన పొందవలసిన విజయ రూపము అని ఈ 2 విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే అందులో ఏమి విమోచించాడు, మనకు ఎటువంటి విజయ రూపము ఇచ్చారు అన్న విషయాన్ని మనం చూడగలుగుతాం. ఈ సిలువే కదా అనుకుంటున్నాం. ఈ సిలువ యందలి ఎంత చక్కటి విమోచన విజయ రూపము మన కొరకు ప్రభు చేసి ఉన్నారో అందరూ బైబిల్ గ్రంథాలు తీసి చదువుకుందాం. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందకుండుటనందును మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా
దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారి పట్టి తెచ్చి బాబాటముగా వేడుకకు కనుపర్చెను. ఇక్కడ విమోచకుడు విజయ రూపము. ఈ శిలువ ధ్యానమును బట్టి మనందరికీ గొప్ప వేడుకను, విజయోత్సవమును మరి ఇందులో మనకి ఇచ్చినట్టుగా కనబడుతుంది. విజయానందముతో పలికిన 6వ మాట ఇది. మన కొరకు పలికిన విజయానందముతో ఈ మాట కనబడుతుంది. తండ్రి చిత్తం నెరవేర్చేవారు పాతాళమందులు తెరిచి, చూడండి, తండ్రి చిత్తం నెరవేర్చేవారట పాతాళ బంధకాలన్నీ కూడా విమోచించాడు. ఆయన ఇచ్చిన మహిమను పోగొట్టుకున్న వారందరికీ కూడా మరొకసారి తనతో జీవించుటకు మృతులైన వారు, అనగా ఈ లోకము పాపమును బట్టి పుట్టినవారు చనిపోక తప్పదు అన్నారు. ఇక అటువంటి పరిస్థితి లేకుండా ఆయన ఈ విజయానందముతో, విజయోత్సవముతో మనందరి కొరకు కూడా విమోచకుడు విజయ రూపమన్న పాఠంలో నుండి దేవుని చిత్తం నెరవేర్చేవారు మనం ఎలా ఉండాలి. ఇక నుంచి లోకానుసారమైన జీవితం మనకు పనికిరాదు. ఇక నుంచి లోకానుసారమైన జీవితంలో మనకు పాప బంధకాలు, శాపాలు ఇక మన మీద పనిచేయవు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు విజయం, నీ విశ్వాసాన్ని బట్టి నీకు విమోచన. ఆయన నాకు ఇంత గొప్ప విజయం తీసుకొచ్చాడని ఎవరు విజయానందంతో ఉంటారో వారంట యోబు గారు లేచినట్లుగా లేచిపోతారంట పాప బంధకాల్లో నుంచి. యోబు గారు పాపాన్ని కాళ్ళ కింద ఎలాగ చితగొట్టాడో, 2 అంతల ఆశీర్వాదాలతో ఎలా లేచిపోయాడో అలా లేచిపోతారు. ఎందుకో నాకు ఇలా అయిపోయింది అనుకున్న వారికి ఏమీ చేయలేం. ప్రభు ఇచ్చిన గొప్ప విజయము ఆయనతో జీవించే ధన్యత. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరితోనంట ఇంక మొత్తమే మన జీవితమే మారిపోయింది. అందుకనే విజయానందంతో మాట్లాడిన మాట ఈ 6వ మాట ఏమిటది? నరుల కొరకు రక్షణ సంకల్పం నెరవేర్చి మోక్ష భాగ్యము కలగచేశారు. చెప్పండి. నరులకు రక్షణ సంకల్పము కలగజేసి నెరవేర్చి మోక్ష భాగ్యము ఇచ్చేసాడు. ఇప్పుడు మోక్షానికి వెళ్ళడానికి అడ్డమేమీ లేదు. సిలువకు అంటగొట్టబడిన ఈ ధర్మశాస్త్రం యొక్క రాతను తుడిచివేశాడు. మన అపరాధాలు ఇంకా అపరాధాలు ఉన్నాయంటే ఎవరి కర్మకి ఎవరేం చేయలేం. ఈరోజు అపరాధం లేదు, పాప భారం లేదు, వ్యాధి భారం లేదు. ఒకే ఒక భారం, నీ ప్రభువు నీవు ఇచ్చిన జయమును బట్టి స్తుతించాలి. అయ్యగారు అన్నారు, ప్రతి క్షణము సిలువను ధ్యానించండి, అపరాధాలు ఎగిరిపోతాయి. సిలువ ధ్యానం చేయండి. మనుషుల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు మాట్లాడడం కూడా కంటే నీకు ఇచ్చిన విజయానందము, విజయోత్సవమును తలంచు. నీ విజయోత్సవమును ప్రతి క్షణంలో కూడా నువ్వు తలుచుకో. నీకు ఇవ్వబడినది విజయం మామూలు విజయం కాదు. చూడండి, రక్షణ సంకల్పము నెరవేర్చుట, మోక్ష భాగ్యము తెరుచుట ఎంత గొప్ప ఆశ్చర్యం. సర్వలోక సర్వజనాంగము కొరకు పొందవలసిన సమస్త బాధలు పొందాడు. ఈ కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో సమస్త బాధ పొందేశాడు. ఇంక నువ్వు పొందవలసింది ఏముంది చెప్పు? ఏమీ లేదు. విజయోత్సవంతో ఉండగలుగుతున్నావా? ఇంత గొప్ప ఆనందాన్ని నా ప్రభు ఇచ్చాడని చెప్పుకోగలుగుతున్నావా? చూడండి,
మన కోసం, మనకిష్టమైన కోసం, మన తల్లిదండ్రుల కోసం, పుట్టింటి కోసం ఎంత బాగా చెప్పుకుంటామో చూడండి. ఈరోజు నీ ప్రభు నీ కొరకు చేసిన విషయాన్ని ఎవరి ముందైనా చెప్పుకోగలుగుతున్నావా? చూడండి, దేవదాసయ్య గారు ప్రభు కోసం చెప్పని రోజున భోజనం మానేశాడు. 23 బలహీనతలు ఎగిరిపోయినాయి, పాప బంధకాలు. నో మెడిసిన్. హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ గారికి ప్రార్థన చేశాడు. హాస్పిటల్కి వెళ్ళారు, నర్సులకు ప్రార్థన చేశారు. హాస్పిటల్కి వెళ్ళారు, పేషెంట్లకి ప్రార్థన చేశారు. విజయానందం, విజయోత్సవం. చూడండి, వృద్ధాప్యంలో కూడా ఉరకలేసినట్టుగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన విజయానందంలో ఎన్ని పాటలో చూడండి, వందలాది పాటలు పాడాడు. అందులో సిలువ కోసం ఎన్నో గొప్ప గొప్ప ఉన్నాయి. అందులో ఒకటి, నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కే కర్త ఘనమైన ఏతువయ్యోండు నాకు గలయున్నతన కారణమే నాదుడగును శీకరంబుగ నామమేది సిల్వబడ్డ యేసు క్రీస్తే తా ప్రోత్సాహానందంబుల్ కల్గుట కర్త ఘనమైన మరణంబులో నాకు చిరజీవాయవారు మరణంబై నాకు గొప్ప మరణంబు వారు సిల్వబడ్డ యేసు క్రీస్తే. చూడండి, ఆయనంట ఈ సిలువ విజయోత్సవంలో మన కొరకు సమస్త బాధలతో పాటు ఏమనిపించాడు? మరణాన్ని అనుభవించాడు. వ్యాధిని అనుభవించాడు. శాపము, మరణము, నరకము నేను మీ పక్షముగా అనుభవించాను. ఎవరి పక్షంగా? ఎవరి కార్యం అనుకోవాలి? నా పక్షముగా అనుభవించారు. ఎవరి పక్షంగా? నా పక్షముగా అనుభవించారు. మన కోసము అనుభవించిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ప్రభు తప్ప ఏమీ లేదు. మనం సంపాదించుకొని అనుభవించడానికి ఉన్నారు తప్ప, కానీ అందరూ మనకొచ్చిన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని, మరణాన్ని, వ్యాధిని, బాధను అన్నీ కూడానంట ఎవరు అనిపించారు? విమోచించాడు, విజయ రూపం ఇచ్చాడు. ఇంకా నీకెందుకు ఈ భయంకరమైన పాపరూపము? నా ప్రభు ఎప్పుడో అనిపించాడు. ఏది నీ ఆనందం? ఏది నీ సంతోషం? నేను యేసు ఎరగనప్పుడు రోగాలతో ఉన్నాను, రోగిష్ఠుడిగా ఉన్నాను. ఎప్పుడైతే యేసులోకి వచ్చానో ఈరోజు చనిపోతామని పంపించిన డాక్టర్లో ఇప్పటి వరకు కూడా మెడిసిన్ వేసుకోకుండా బ్రతకగలిగాం. దేవునికి స్తోత్రం. మా అబ్బాయి ఎన్నుముక్కలు ఇరిగిపోయినాయి, డాక్టర్లు చేతులు ఎత్తేసారు. బేతేలు గృహంలోనే పరలోక ఆపరేషన్ దేవుడు దిగొచ్చి చేశాడు. దేవునికి స్తోత్రం. విజయోత్సవం మనకు ఉండాలి, విజయానందం మనకు ఉండాలి. ఆయన ఇచ్చిన విమోచన మామూలు విమోచన కాదు. ఎవరికి అనవసరం, మనం ఎవరి కోసం భయపడకూడదు. ఈరోజు నాకింత గొప్ప ఏమిచ్చాడు? విజయోత్సవము. నాకింత ప్రోత్సాహము ఎవరిచ్చి? ఏంటి ప్రోత్సాహం? సమస్త బాధ నేను భరిస్తాను, వ్యాధిని నేను భరిస్తాను, మరణాన్ని నేను భరిస్తాను, ఇంకా శాపాన్ని నేను భరిస్తాను, పాపాన్ని నేను భరిస్తాను, నరకాన్ని నేను భరిస్తాను. ఇంతకన్నా చెప్పిన వారు ఎవరన్నారు? ఈరోజు మనం ఏం చెప్పగలుగుతున్నాం? ఈరోజు కుటుంబంలో నీ ఆనందము ఎలా తెలియజేస్తున్నాం?
ఈరోజు కుటుంబం అంతా కూడా మనం రాగలుగుతున్నామా? కుటుంబం అంతా కూడా ఈ విజయానందంలో మనం ఆరాధించగలుగుతున్నామా? మైనస్లు ఇవన్నీ కూడా. ప్రభు భోజనం పొంది అర్హత ఉన్నప్పుడు, వాడు ఇంట్లో ఉన్నప్పుడు అంట, ఆ ఇంట్లో నుంచి ఎవరెక్కడికి వస్తారో వాళ్ళకు కూడా పనిచేయదు, చెప్పు రావాలి. దేవాలయమే కదా అనుకుంటున్నాం. ఈ దేవాలయంలో ఎంత జాగ్రత్తగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు విమోచకుడు విజయ రూపము మనం ఆలోచన చేస్తే ఇంకా చక్కటి విషయాలని చెప్తున్నాడు. అనుభవించాను, మీ పక్షాన్ని నేను అనుభవించాను, ఇక మీకు రెండవ మరణం అనే నరకము లేదు. ఏం లేదట. ధనవంతుడికి ఏం ఆగిపోయిందో తెలుసా? మొదటి మరణం రాగానే రేపు వస్తుందా సబ్జెక్టు. మరణం అనగా రేపు వెళ్ళబోయే పరలోక మార్గానికి ద్వారం, రేపు వెళ్ళబోయే మోక్షానికి ద్వారం, భవిష్యత్ మార్గానికి ద్వారం. చూడండి, ఒక విత్తనం చనిపోయిన తర్వాత అంటే ఏమవుతుంది? అది మొలకెత్తుతుంది. అది ఇప్పుడు మనం పాపంలో కన్ను మూస్తే మోక్షానికి భవిష్యత్తు అని అర్థం. రేపు వస్తుందో సబ్జెక్ట్ అంతా కూడా మరణం కోసం. కనుక ఇక్కడ అని చెప్తున్న మాట ఏంటి? మనం ఆలోచన చేస్తే రెండవ మరణమనే నరకము లేదు. మానవుడికి ఎన్ని మరణాలంట? మానవుడికి ఎన్ని మరణాలు చూడండి, ఈ లోకానికి తెలియదు. శరీర మరణము మొదటిది, ఆత్మ మరణము రెండవది. ఈ రెండు లేకుండా చేయడానికే ప్రభు వచ్చారు. ఈ రెండును విషయంలో నిరాపరాధులుగా చేశాడు. ఈ రెండు ప్రభు అనుభవించేసాడు. మనం అనుభవించవలసింది ఏంటి? రక్షణ ఫలం అనిపించాలి, రక్షణ పొందాలి, రాకడకు సిద్ధపడాలి. దేవాలయంకి ఎందుకు రావాలి? రక్షణ పొందుకొని దేవాలయంలో రాకడకు సిద్ధపడాలి. చూడండి, ఈరోజు దావీదు అంటారు, ఒక్క దినము గడిపితే 1000 దినాలతో సమానం. ఎక్కడ గడిపితేనంట? అటువంటి స్థలంలో ఎలా గడుపుతున్నాం మనము? ఎలాగ మనం ఆరాధనలు ఉండాలి? చూడండి, రక్షణ పొందుకుని మనం ఎలాగ మనము ఉండాలి? ప్రభు ఇచ్చిన ఈ వేడుకను మనము ఎలా తెలియచేయాలి? అలాగే రెండవ మరణమనే నరకము లేదు అని వధువు సంఘమును చూసి వరుడు పలికిన 6వ మాట. ఎవరి కోసం పలికాడట ఇది? వధువు. వధువు అంటే ఎవరో తెలుసా? మట్లాదివారం చెప్పాం. యెరూషలేము కుమార్తె ఎవరు? సియోను కుమార్తె ఎవరు? రక్షణ పొందితే నేను పరలోకి వెళ్ళిపోతుంటారు, అంతస్తు ఉండదు వీళ్ళకి. సియోను కుమార్తె వేరు, రక్షణ. యెరూషలేము కుమార్తె వేరు. యెరూషలేము కుమార్తె దుఃఖముతో ఉంటుంది ఎప్పుడు. సియోను కుమార్తె, అయ్యో నాకింత గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు, నా ప్రాణప్రియుడు, నా ప్రియుడు, ఇదిగో నాకింత గొప్ప మహిమ చేశాడని స్తుతించి విమోచించిన వాటి వైపు మరలా పాంకోదు. పాపమనే కాడి కిందకి వెళ్ళదు, పాపానికి దాసులుగా ఉండదు. నా ప్రభు నా కోసం ఇవన్నీ అనుభవించాడు సిలువలో, నేనెందుకు అనుభవించాలి? నేను జాగ్రత్తగా స్తుతించాలి, ప్రార్థించాలి, ఇక జాగ్రత్తగా ఉండాలి, పాపాన్ని జోలికి వెళ్ళకూడదు. వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూస్తున్నది, అధమ యొక్క పాపమైన అంటకుండా ఉన్నది. ఈ మాట ఎవరిని చూసి పలికాడంటే 6వ మాట వధువు సంఘాన్ని చూసి పలికాడు. వధువు సంఘం అంటే మామూలు విషయం కాదు. చూడండి, ఈరోజు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. అధమ యొక్క పాపము అంటనీయకూడదు. అంటూ అనుచున్నది, అంటనీయకున్నది. వరుని మీద ప్రేమ స్మరణతో ఉన్నది. ఆ పాటలో పాడుకునే మాటలన్నీ కూడా విజయానందముతో మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఈరోజు
ఆదివారం అంటే పునరుద్ధాన దినం అని చెప్పమంటున్నాను. ఆదివారం అంటే లోకానికి సెలవు దినం. ఆ రోజు ఫంక్షన్లు పెట్టుకుంటారు, ఆ రోజు ఎంజాయ్ చేస్తారు. కానీ సంఘానికి నాకు ప్రాణం పెట్టిన రోజు, లక్షల కోట్లు ఇచ్చినా నేను రాను. నా శరీరం బలపడే సమయం, నా ఆత్మ బలపడే సమయం, నాకు ఆరోగ్యం వచ్చే సమయము. ఈరోజు దేవుడు చెబుతున్న మాటలు ఇవన్నీ అనుభవించి మన కోసం చెప్తున్న మాటలు కనుక వధువు సంఘం చూసి చెప్తున్న మాటలు. కానీ ప్రభు 30 సంవత్సరాలు సిద్ధపడ్డారంట మనకు ఇదన్నీ చేయడానికి. ఎన్ని సంవత్సరాలు? తల్లి గర్భంలో పుట్టినది 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ప్రభు సిద్ధపడి మనకి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చారు. 3.5 సంవత్సరాలు బోధించవలసిన అన్నీ కూడా బోధించేశారు. అలాగే 3 దినములో మురుకు సమాధి భరించి మృత్యుంజయుడిగా లెగిశాడు. చూడండి, 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 3 దినాలు చాలా విలువైనవి మన జీవితానికి. చూడండి, ఒక సృష్టికర్త ఈ లోకంలో 30 సంవత్సరాలు మన కొరకు జీవించాడు. సృష్టికర్త ఈరోజు 3.5 సంవత్సరాలు మన కొరకు బోధించవలసినన్ని బోధించారు. సృష్టికర్త ఈరోజు మన కొరకు 3 దినాలు మురుకు సమాధి భరించి మృత్యుంజయుడై లెగిసిపోయాడు. ఇదే విమోచన, ఇదే విజయ రూపము. నా రుణము తీర్చిన నా దేవా, నీ రుణము నీవు నా బదులు చనిపోయి నా వాణి నీవు నా ఋషువై బోధించి నా బదులు చూడండి, ఇది దైవ సంకల్పము సమాప్తం చేసి పలికిన పలుకు 6వ మాట. ఏం సమస్తం చేశాడట? చూడండి, 30 సంవత్సరంలో 3.5 సంవత్సరాలు 3 దినముల్లో దైవ సంకల్పమును సమాప్తము చేశారు. తండ్రి ఏం కోరుకుంటున్నాడు అవన్నీ కూడా నెరవేర్చాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రభు పరలోకం వెళ్ళేటప్పుడు చేసిన ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ అధ్యాయం అంతా చూసుకుంటే తండ్రి చిత్తము నెరవేర్చిన కుమారుడు తనయుడు ఏం ప్రార్థన చేశాడో మనకు కనబడుతుంది. 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునికి స్తోత్రం. అలాగే మనము చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 38, 39 కూడా చూస్తే దేవుని చిత్తమును ఎలాగా ఆయన నెరవేర్చాడో మన కోసం ఈ 30 సంవత్సరాల ప్రయాస, 3.5 సంవత్సరాల ప్రయాస, 3 దినములో మృత్యుంజయుడిగా ఉండడానికి ఆయన మాట్లాడిన చివరి రోజులు మనము ధ్యానం చేసుకుందాం. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకములో నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమైనది. ఏంటండి, ఏమీ పోగొట్టుకోలేదంట ఆయన. మరి లోకమంతా ఏమంటుంది? ఆ 3 మేకులు కూడా పీక్కొలో పోయాడు.
అమ్మ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అసలు నువ్వు ఇచ్చిన దాన్ని నేను పోగొట్టుకోలేదు, దాన్ని ఎప్పుడు లేపుతానంటున్నాడు? అంత్యదినము లేపుతానంటున్నాడు. చూడండి, 3 రోజులు సమాధిలో ఉన్నాడు చూసారా? ఆ 3 రోజులు సమాధిలో ఉండడాన్ని బట్టి పాపం వల్ల ఎవరు చనిపోతారో, సమాధి చేయబడతారో వారందరినీ కూడా అంత్య దినములో లేపేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏం చేస్తాడంట? 3 దినాలు ఎందుకు మృత్యుంజయుడిగా మురికి సమాధిలోకి వెళ్ళాడంటే, పాపం వల్ల ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారో అందరిని కూడానంట అంత్య దినమున అందరూ కూడా బ్రతుకుతారు. ఈరోజు యేసు ప్రభు ప్రపంచంలో ఎంత గొప్ప శక్తివంతమైన విజయాన్ని చూపించారు. దేవుళ్ళు అన్నవారు ఎవరు సమాధిలో వాళ్ళు ఉన్నారు. కానీ నేనే దైవ కుమారుడును, నా తండ్రి పని మీద వచ్చాను, ఇదిగో నా తండ్రి కలగజేసిన ఈ సర్వ సృష్టిని, ఇందులో ఉన్న సమస్త మానవాళిని ఒకవేళ చనిపోయినా సరే బ్రతికించడానికి నేను వచ్చాను. అందుకే మృత్యుంజయుడిగా 3 రోజులు సమాధిలో ఉన్నాను, 3వ రోజులు లేచిపోతానని చెప్పాడు. ఈరోజు 3 రోజులు ఎవరి కోసం ఉన్నాడు? నా కోసం ఉన్నాడు, మనందరి కోసం. ఇది లోకానికి తెలియంది. లోకానికి ఏం తెలుసు? యేసు చేసిన మహిమలు తెలియవు. లోకంలో పాపిష్టి బోధ, ఆత్మల సంపాదన కాదు, లోక సంపాదన కొరకు చూసుకుంటారు. ఈరోజు అపోస్తులు ఇల్లు అమ్ముకుని సువార్త చేయవలసి వచ్చింది. నిజమైన సువార్తకు చూడండి, దేవదాసాయి గారి పాపం బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చమని ఇస్తే, నాకు వద్దు, సేవ చేయడానికి నాకు ధనం సరిపోవట్లేదు, బట్టలు కొనకండి, నాకు ధనం ఇవ్వండి, సేవను ముందుకు నడిపిస్తాను. యథార్థపరుడు సేవ చేస్తే ఎంత కష్టమో, యథార్థ లేని చోట కొమ్మలుగా కొమ్మరించేస్తారు. చూడండి ఈరోజు దేవుని యొక్క మహిమ. చూడండి, ఇక్కడ పని జరుగుతుంది, అక్కడ పని జరుగుతుంది. చూడండి, ఈరోజు ఒక భార్య భర్తతో కలిసి ఉంటే ఎంత పవిత్ర బంధం అంటారో, ఈరోజు చూడండి ఆత్మల కోసం కాదు కదా, సంపాదన కోసం విడిపోయి అంత భయంకరంగా బతుకుతామంటారు. ఇది మనిషి జ్ఞానానికి కనపడదు. యథార్థత ఎక్కడుందో చివరి స్టేజ్లో కనపడుతుంది. చూడండి ఈరోజు దేవుని యొక్క మహాకృప చెప్తున్న మాట, విమోచించుకున్న వారు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఆ విజయ రూపం కావాలనుకున్న వారు మాత్రమే అర్థం కలుగుతారు. యెరూషలేము కుమార్తెలో చూడండి, రోధిస్తుంది తప్ప విజయముతో ఆనందించడం తెలియదు. ఇదిగో ఒకప్పుడు ఇలాగున్నాను, ఇప్పుడు నేను ఇలాగున్నాను చెప్పగలను. శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. 3 విషయాలు ప్రభు చెప్తున్నాడు. ఏం జయించు? శరీరం జయించు, శరీరం జయించు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం చూసుకుంటే, నా ఇష్టము కాదు నెరవేర్చట. ఎవరి ఇష్టం అంట? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన ఎంత అవమానపడ్డాడు. 30 సంవత్సరాలు అవమానం, 3.5 సంవత్సరాలు అవమానం, 3 దినాలు. ఎంత భయంకరమైన అవమాన పరిస్థితి. ఈ లోకానికి ఎవరికి కూడా ఇప్పటికీ కూడా దీని మహిమ తెలియదు. ఏ మహిమలు అన్నారు? పాప బోధ, పరిశుద్ధమైన బోధ ఈ లోకానికి లేదు. చూడండి, చల్లపిల్ల ఉన్నప్పుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఉన్నదని 4 మాటలు నిజం చెప్పు, నా బిడ్డలు వస్తారు. అందరూ ఆయన బిడ్డలు కాదు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. నాకు పాలసీ ఇస్తే నేను సంఘంలో ఉంటాను అనేవాడు ఒకడు. అమ్మ ఏమి ఇస్తానంట, పాలసీలు ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోతాడంటే ఒకడు. చూడండి, ఇంకొకడు నా కళ్ళ ముందు మా తల్లిని తిట్టాలి, మా భార్యను తిట్టాలి, అలాగా. మీకు దన్నవరావు బాబు, నేను అలాగ రాలేదు. ఈరోజు లక్షల కోట్ల కంపెనీ విడిచిపెట్టి వచ్చింది, ఉన్నదన్నట్టు చెప్తాను. మీ కుటుంబంలో సమస్యలు మాకెందుకు, బైబిల్లో ఉన్న సమస్య చెప్తాం, వింటే విను. విమోచ విజయ రూపము మనం తెచ్చుకోవాలి. ఒకరి మీద ఒక కక్ష సాధింపు, ఒకరి మీద ఒకరు పగ సాధింపు ఈరోజు కాదు. చూడండి, ఈరోజు ఆశించి సంఘానికి రావడం కాదు, ఈరోజు ప్రభు కొరకు మనము రావాలి. దేవుని చూసి మనం పని చెయ్యాలి. దేవుడు పిలుచుకుంటే మనము రావాలి. చూడండి, మోషే రాజ్యాధికారం విడిచిపెట్టి వచ్చాడు.
దైవజనుడు ఉన్నతమైన అనుభవంలో విడిచిపెట్టి ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వచ్చాడు. చూడండి, ఈరోజు దేవుడు ఉన్నతమైన నువ్వు పిలుచుకొని పని జరిగించుకుంటా ఉన్నాడు. ఈరోజు మన ఇష్టం కాదు నెరవేర్చవలసింది. ఎవరిష్టమంట? మన ఇష్టం వచ్చినట్టు బతకడం కాదు, దేవునికి ఇష్టమైనట్టు బతకాలి. అది విధేయత. భార్య భర్తలు వారిష్టం కాదు, ఒకరికొకరు బతకాలి. వారు భర్తకి ఇష్టం వచ్చినట్టు భార్య, భార్యకి ఇష్టం వచ్చినట్టు భర్త, వారి ఇద్దరు ఇష్టం వచ్చినట్టు పిల్లలు పెరగాలి. అది దేవుని చిత్తం చెప్తుంటే ఇక్కడ. అది చూపించడానికే 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు 3 దినములు మురుకు ఈ భారం అంతా కూడా ఈ 3 విషయాలు కడిగేశాడు. ఈ భారం అంతా కూడా 3 విషయాల్లో విమోచించాడు. భార్య భర్తలారా మీరు ఎలా ఉండాలి? మీ పిల్లలకు కోపం రేపకండి, విధేయులు ఉండండి ఒకరికొకరు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటల ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఉండడం కాదు, మనము దేవుని ఇష్టం వచ్చినట్టు. భార్య భర్తకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి, భర్త భార్యకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. సంఘం యాజకుడికి ఇష్టం వచ్చినట్టు. ఆశీర్వాదాలు రావాలంటే మామూలు విషయం కాదు. సభలో ఒక ఆయన పనిచేస్తున్నాడు, పాంప్లెట్ ఇచ్చావు, రేపు సభకు రండి అని. ఫస్ట్ మా యాజకుడికి ఇవ్వండి, అప్పుడు మా యాజకుడితో నేను సభకు వస్తాను. చూడండి, ఈరోజు యాజకుడు సృష్టికర్త భర్త ఉన్నాడు, సంఘం భార్య ఉంది. భార్యని రమ్మంటాం ఎంతవరకు కరెక్టు? చాలామంది తెలియక పాపం పాంకుని పాడు చేసుకుంటారు మహిమంతా. చూడండి, ఈరోజు దేవుని యొక్క మహిమ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆశీర్వాదాలు కనపడాలంటే మామూలు విషయం కాదు. వధువు సంఘం వేరు. చూడండి, సంఘం వేరు. ఈరోజు నా ఇష్టము కాదు, ఇది నీ ఇష్టమే అన్నాడు ప్రభు. ఈరోజు సంఘం కూడానంట మనకంటూ ఇష్టం లేదు. ఎవరి ఇష్టం చెప్పండి? ఈరోజు 30 సంవత్సరాల ప్రయాస, 3.5 సంవత్సరాల ప్రయాస, 3 దినముల ప్రయాస. ఈరోజు మనం ఇంకా ఇలా ఉన్నాం. చూడండి, ఇంకా మనము ఆలోచన చేస్తే మత్తయి సువార్త, యోహాను సువార్త 4:34, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తుదముర్చుటకు నాకు ఆహారము. ఈరోజు అంటే యేసు ప్రభు అంట ఆహారము నాకు ఉందని చెప్పాడు. శిష్యులు అన్నారు 12 అయిపోయింది కదా, ఆకలి వేస్తుంది, క్యారేజ్ తీసుకొస్తామంటే నాకు ఆహారం ఉందన్నాడు. ఆయన ఆహారం ఏంటంటే తెలుసా? దేవుని పని చేయటమే ఆహారం. ఒక సమరయ స్త్రీకి దప్పికి తీర్చింది, ఆహారం తీర్చింది. ఒక మారు మనసు పొందిన వ్యక్తి యేసయ్య కంట ఆహారమే ఉంది. దేవుని పని చేయటమే ఆహారం. చూడండి, ఈరోజు సభలో ఇక్కడ ఇంత ఉపవాసాలతో ఉండగలుగుతున్నామంటే ఏ ఆహారం వస్తుంది? పని చేసేవాళ్ళు ఆకలి దప్పికలు వెయ్యు. ఏ పని చేస్తే? దేవునికి ఇష్టమైన పని చేస్తాయి. మనిషికి ఇష్టమైన పని చేస్తే టిఫిన్ ఆలస్యం అయితే బతకలేం, లంచ్ ఆలస్యం అయితే బతకలేం, డిన్నర్ ఆలస్యం అయితే దేవుని పని చేసిన వాడికి 40 రోజులు కాదు కదా, జీవితాంతము ఆకలి వెయ్యదు. దేవుని యొక్క మహాకృప ఇవే, దేవుడిచ్చిన విజయానందం. వీటిని మనం చెప్పాలి. అలాగే మత్తయి సువార్త 12:50 పరలోకపు తండ్రి చిత్తం నెరవేర్చబడెను. నా సహోదరుడు దేవుని చిత్తం నెరవేర్చేవారు ఆయన కుటుంబ సభ్యులుగా ఉంటారు. ఈరోజు మనం అందరం అంటే ఎవరు కుటుంబ సభ్యులు? ఎంత గొప్ప మాట రాశాడో చూడండి ఆయన. నా సహోదరి, నా తల్లి. ఈరోజు మనం అందరం అంటే ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. ఈరోజు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టినా కూడా నీ పరలోక కుటుంబంలో వారసత్వం కలిగి ఉన్నావు నువ్వు. మనం ఎవరమంట? పరలోక కుటుంబ వారసులం. అందుకే పౌలు గారు అంటారు, నీ పౌరుషత్వం ఇక్కడ కాదు, ఎక్కడంట? పరలోకంలో.
అలాగే మొదటి దశలోనికి 4:23 మీరు పరిశుద్ధులగుటకు మీరు జాగ్రత్త విడిచి దూరంగా ఉండండి, ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏం చేయకూడదంట? జారత్వము. ఈ కాలం అంటే చాలా ప్రమాదకరం. ఈ సెల్ ఫోన్ ఎంత పాపం చేయింతుందో చూడండి, ఎంత పాపము. జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం, దేవుని చిత్తం. అలాగే మొదటి దశలోనికలు 5:16-18 చూసుకుంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి, సంతోషంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం, దేవుని చిత్తం ఈ 3 విషయంలో. ఒకటి, ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చెయ్యాలి, కృతజ్ఞత స్తుతులు చెప్పాలి, ఇదే దేవుని చిత్తం. అలాగే మొదటి యోహాను 2:17 లోకంలోని దాని ఆశ గతించిపోని కానీ దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరము నిలుస్తారు. దేవునికి స్తోత్రం. లోకం లోకము దాని ఆశ ఏమైపోద్దంటే గతించిపోద్ది, కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నివసిస్తాడు, నిలబడతాడు అని చెప్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనందరం కూడా దేవుని చిత్తం నెరవేర్చుగా ఉండాలని 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, 3.5 సంవత్సరాలు బోధించాడు, 3 దినాలు మురికి సమాధి భరించి మృత్యుంజయుడిగా ఉండి దేవుని సంకల్పమును నెరవేర్చి సమాప్తమైందని చెప్పాడు. ఈరోజు మనం కూడానంట ఆయన చిత్తముకు నెరవేర్చిన వారుగా మనం ఉండాలి. ఈ మాట వధువు సంఘాన్ని చూసి 6వ మాట పలికాడు, నీవు విమోచింపబడిన దానువు, నీకు విజయ రూపము వచ్చింది. దానికి ఈ పాప బంధకాలు విమోచించాడు, పరలోకంలో ఆయన మహిమ రూపం మనకి ఇచ్చాడు. కనుక ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చే గొప్పవారుగా మనం నిరంతరము నిలబడేవారుగా ఉన్నాము. ఆయన మహిమ రాకడలో ఎత్తబడే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు వందనీయుడా, యేసు కార్యకార్యుడా, యేసు సర్వోపకారా, అములు నావనియో మోసుకొన్నావు నీపై, తీసివేసియుంటివి యేసును రక్షక, తీసివేసియుంటివి యేసు దివ్య రక్షక. యేసు నీకు వందనాలు, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నరుల రక్షణ కొరకు సంకల్పం నెరవేర్చి మోక్ష భాగ్యము కలగచేసి సర్వజనాంగము కొరకు పొందవలసిన సమస్త బాధలు, వ్యాధులు, శాపాలు, మరణము, నరకం నేను మీ పక్షాన అనుభవించాను, ఇక మీరు 2వ మరణమనే నరకము లేదు అని వధువు సంఘమును వరుడు చూసి పలుకుని ఈ మాటను, దేవా మీరిచ్చిన విమోచన, మీరిచ్చిన విజయ రూపములతో నీ చిత్తం నెరవేర్చినట్లు మమ్మలను నిరంతరం నిలబెట్టి నీ మహిమ రాకడలో కొనుపోమ్మని త్వరగా పిండ్లి కుమారుడు గారు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసునామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం.